హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో మన బీరకాయ పచ్చడికి కావలసినన్ని పల్లీలు వేసుకొని వాటిని మంచిగా వేయించుకుందాము. ఇప్పుడు పల్లీలు మొత్తం మంచిగా వేగిపోయాయి. వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ పల్లీలను మొత్తం చల్లారిందాక పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని తొడిమలు తీసేసి నేను చిన్న చిన్నగా అంటే సగానికి కట్ చేశాను చూడండి. అలా చేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చిని మంచిగా వేయించుకుందాము నూనెలో. పచ్చిమిర్చి మొత్తం ఇట్లా కలర్ చేంజ్ కావాలి. పచ్చిమిర్చి నూనెలో వేగితే ఇట్లా వైట్ కలర్ బబుల్స్ లాగా వస్తాయి కదా, అట్లా రావాలండి పచ్చిమిర్చి. అట్లా వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి వీటిని. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయి చూడండి. అలా వేగే వరకు మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను టమాటాలని క్యూబ్స్ లాగా కట్ చేశాను చూడండి. ఇలా పెద్ద సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే తొందరగానే ఉడికిపోతాయి టమాటాలు. మన పొట్టు విడిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి టమాటాలని. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఈ రెండు వేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని కూడా మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. చింతపండు వేసుకోవడం వల్ల ఇప్పుడు బీరకాయ టమాటా కదండి వేస్తున్నాం మనం, ఇందులో బీరకాయ పచ్చడి చేస్తున్నాం కాబట్టి తీయగా అనేది లేకుండా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది అన్నమాట చింతపండు వేసుకోవడం వల్ల. అందుకే ఇందులో చింతపండు వేసేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా వేగాలండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికేలోపు మనం ఇంకో గిన్నె తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. నేను అక్కడ వెనుక సైడు టమాటాలు ఉడకబెట్టడానికి ఇంకో గ్యాస్ మీద పెట్టిన. ఇప్పుడు మనం ఇంకో గిన్నెలో నూనె పోసుకుంటున్నాము. ఈ నూనె మంచిగా వేడెక్కిందాక ఉండి కొంచెం వేడెక్కిన తర్వాత ఇదిగోండి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే బీరకాయ పొట్టు మొత్తం గీకేసుకోకుండా ఆ పైన ఉంటుంది కదా పీచు లాంటిది, దాన్ని మాత్రం గీకేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు నూనె వేడెక్కింది. నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇవి మంచిగా నూనెలో ఫ్రై కావాలండి. బీరకాయ ముక్కలు మంచిగా ఉడకాలి, పచ్చి వాసన అనేది లేకుండా మంచిగా ఉడికిపోవాలి. ఈలోపు మనం టమాటాలు ఉడికినాయేమో చూసుకుందాము. ఇంకా కొద్దిసేపు అయితే టమాటాలు పూర్తిగా మంచిగా ఉడికిపోతాయండి. మధ్యలో అడుగంటకుండా ఒకసారి కలుపుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు బీరకాయల మీద కూడా మూత పెట్టేసుకుందాము. కాసేపు అయిన తర్వాత తీసి చూద్దాము. చూసి ఇందులో మనం ఉప్పు వేసుకుందాము తగినంత. ఉప్పు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత బీరకాయలు తొందరగా ఉడికిపోతాయి.
మొత్తం నీట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి బీరకాయల మీద మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు బీరకాయల మీద మూత తీసి ఒకసారి కలబెట్టుకొని వెనక సైడ్ ఉన్న టమాటాలను కూడా ఉడికినాయో లేదో ఒకసారి చూసుకుందాము. టమాటాలు పచ్చిమిర్చి అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టిన స్టవ్ బంద్ చేశాను నేను. బీరకాయ కూడా మంచిగా ఉడకబెట్టుకోవాలి. వీటిని మంచిగా కలబెట్టుకోవాలండి. లోపల మంచిగా మొత్తం సమానంగా ఉడికిపోయేటట్టుగా మధ్య మధ్యలో కలబెట్టుకోవాలి. లోపలంతా ఉడికిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బీరకాయల మీద మూత పెట్టేసుకొని మనం బంద్ చేసినాం కదా గ్యాస్ టమాటాలది. అయితే ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కట్ చేసి వేసుకుందాము. ఆ వేడికే కొత్తిమీరలో ఉన్న స్మెల్ మొత్తం మంచిగా టమాటాలకి మంచిగా వెళ్తుందన్నమాట. అందుకే నేను అలా కట్ చేసి వేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. దీన్ని మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి అంతే. ఆ వేడికి సరిపోద్దండి. ఆ కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోతుంది ఆ వేడికే. ఓకే కానీ వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇప్పుడు వచ్చేసి బీరకాయలు మంచిగా ఉడికిపోయినాయి చూడండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చాలా బాగా ఉడికిపోయినాయి. మనం ఇంతకుముందుకు పల్లీలు వేయించి చల్లార్పుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పల్లి పొడిలోనే మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేయాలి. ఎందుకంటే పల్లీలు ఇందులో వేస్తే సరిగ్గా మెదగవు. అందుకే నేను ముందే పల్లి పొడి చేసి పెట్టుకున్నాను. దయచేసి ఇందులో వేయకండి, ఎందుకంటే సరిగ్గా అవి మళ్ళీ సరిగ్గా మెత్తగా కావు. పల్లీలు అనేవి పొడి పొడిగా కావన్నమాట, పలుకులు పలుకులు అలాగే ఉండిపోతాయి. అందుకే ఫస్టే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి పల్లి పొడిని. ఇప్పుడు వచ్చేసి మన బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని రోటి పచ్చడి లాగా చేయాలనుకుంటున్నాం కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే ఒకేసారి చాలాసేపు రౌండ్ తిప్పొద్దండి, ఆపుకుంటూ ఆపుకుంటూ తిప్పాలి. అప్పుడు మనకి సేమ్ రోటి పచ్చడి లాగానే వస్తుందన్నమాట. చూడండి, చూస్తుంటే తెలిసిపోతుంది కదా, మొత్తం మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనం రోట్లో నూరుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. అలా ఉంటేనే తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి. మెత్తగా రుబ్బేసుకుంటే చట్నీ లెక్క బాగుండదండి. మనం రోటి పచ్చడి లెక్క చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి. ఇప్పుడు మనం దీనికోసం పోపు చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పోపుకి సరిపడా నూనె వేసుకుందాము. ఇందులో మనం ఫస్ట్ ఒక 2-3 ఎండుమిర్చిని తుంపేసుకొని వేసుకోవాలి పోపులో. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి అండి, వెల్లుల్లిపాయలని ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలను వేసేసుకోవాలి. ఆ వెల్లుల్లి అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇప్పుడు వచ్చేసి శనగపప్పును వేసాను. ఇప్పుడు కొంచెం మినప్పప్పు వేసుకుందామండి. పచ్చళ్ళలో ఈ పప్పులు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. తింటుంటే మధ్య మధ్యలో నములుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసాను. జీలకర్ర తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు పోపు గింజలన్నీ వేసేసుకున్నామండి. అవన్నీ మంచిగా కొంచెం కలర్ చేంజ్ కావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు. మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు అవన్నీ కొంచెం మంచిగా వేగాలి, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట. అవన్నీ వేగిన తర్వాత మనం ఫ్రెష్గా కరివేపాకు తీసుకున్నాం చూడండి.
ఈ కరివేపాకు మొత్తం తుంపేసుకొని ఈ పోపులో వేసుకోవడమేనండి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి మనం ఇంగువ పొడి వేస్తున్నా చూడండి. మీరు గమనిస్తున్నారో లేదో నేను పచ్చళ్ళల్లో కంపల్సరీ ఇంగువ పొడి యూజ్ చేస్తానండి. ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంగువ పొడి వేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుందాము. పసుపు వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడి మొత్తం ఇందులో వేసేసుకుందామండి. నేను చాలా ఎక్కువ పెట్టేసుకున్నాను పచ్చడి. ఎందుకంటే ఇది మనకి రైస్లోకి తినొచ్చు, దోశలల్లకి, అట్లల్లకి అన్నిట్లోకి బాగా పనికొస్తుందండి. చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోద్ది మనకి. ఒక 2-3 డేస్ వరకు వస్తుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ బీరకాయ పచ్చడి. అందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఓకే అండి, ఇంతేనండి. చాలా ఈజీగా ఉంది కదా బీరకాయ పచ్చడి. ఇంతేనండి. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లైక్ కొట్టండి. లైక్ బటన్ నొక్కడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ఓకే గాయ్స్, బాయ్.